ఉషా మా ఉషా. నానమ్మ నాకు ఈ పెళ్ళి వద్దు నానమ్మ. అదేంటే బంగారం లాంటి సంబంధం, మంచి కుర్రాడు, ఆనంద్ వద్దా? ఎందుకు? నాకు నాకు హనీ కావాలి నానమ్మ. హనీయా? అతన్ని నిన్ను వద్దన్నాడు కదే. కాదు, అతనికి నేనంటే చాలా ఇష్టం. కావాలని దూరంగా తిరుగుతున్నాడు. అతను దూరం అయ్యే కొద్దీ నేను తనకి చాలా దగ్గర అయిపోయా. ఇంకా తను లేకుండా నేను ఉండలేను నానమ్మ. తప్పమ్మా, ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు తప్పు. హనీ అంటే మా అందరికీ ఇష్టమే, కానీ ఇప్పుడు అది జరిగే పని కాదు. తెల్లారితే పెళ్ళి, బంధువులందరూ వచ్చేశారు. ఇప్పుడు ఏ తేడా జరిగినా మనందరి పరువు పోతుంది. మళ్ళీ మీ నాన్న తల ఎత్తుకు తిరగలడా? ఒక్కసారి ఆలోచించు. అది కాదు నానమ్మ. తప్పమ్మా, అనవసరపు ఆలోచన మానే. ఇప్పుడు నువ్వు హనీని కోరుకోవడం కల, ఆనంద్ని పెళ్లి చేసుకోవడం నిజం. కల కాసేపే ఉంటుంది, నిజం కలకాలం ఉంటుంది. నీ మనసులో నుంచి ఆ ఆలోచనలు తీసాయి, నా మీద ఒట్టే. ఏమంటావే? ఎంత అందంగా ఉన్నావే, ముద్దొచ్చేస్తున్నావు. నేను ఇలా చూస్తుంటే లింగ మార్పిడి చేసుకుని లేపుకెళ్ళిపోవాలనుంది. సారీ. అవును, ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడా? నన్ను చూసి మనసు మార్చేసుకుంటాడని దాచేసావా ఏంటి? లేదే, పక్క రూమ్ లో ఉన్నాడంట. మరి పదండి ఫోటో దిగుదాం. ఫోన్ తీసురా. పద. ఇది ఓకేనా? ఐ థింక్ దిస్ ఇస్ ఓకే. అడుగు పెళ్లి కొడుకు. హాయ్, హలో. 1 ఫోటో ప్లీజ్. ఒక ఫోటో దగ్గర సిగ్గుపడకు. ఫోటో దివే. అవును బాస్, ఇంతకి నీ పేరేంటి? ఆనంద్. ఓ, పేరు బాగుంది, ఫోటో కూడా బాగుంది. ఆనంద్, అక్కడ పంతులు గారు వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఫోటోలు ఏంటయ్యా? వచ్చేస్తా. హాయ్ హనీ. ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యారు? నేను గుర్తుపట్ల. ఎన్ని రోజులకి దొరికావరా? ఒక్క హగ్ ప్లీజ్ ఒక్క హగ్ ప్లీజ్. తప్పవే ప్లీజ్. ఒక్క హగ్ పట్టుకో. సారీ, నీ రూమ్ అని తెలియకొచ్చాను. ప్లీజ్ మళ్ళీ వెళ్ళిపోమనద్దు, నేనే వెళ్ళిపోతాను. హనీ, ఐఎమ్ వెరీ సారీ హనీ. నేను చాలా హర్ట్ చేశాను. ఐఎమ్ సో సారీ. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నన్నేం హర్ట్ చేయలేదు. ప్లీజ్ ఏడోకు. ఇవాళ నువ్వు హ్యాపీగా ఉండాలి. ప్లీజ్. నువ్వు హ్యాపీగా ఉన్నావా? నువ్వు హ్యాపీగా ఉంటే నేనున్నట్టే. అదే మాట అడిగి ఇంకేమైనా కావాలా పంతులు గారు? రేయ్ అన్నా, ఆడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు. ఈ పెళ్లి గోల్లో వాడిని కొట్టి ఆడు ఫోన్ కొట్టండి. సరే అన్న. వెళ్ళండి. కూర్చోండి. హాయ్, ప్లీజ్ టేక్ సీట్. బాగున్నారండి? కూర్చోండి. శ్రియం మాంగళ్యాధిదేవతాయై శ్రియై నమః.
బ్యాగ్ ఏంటి? ఢిల్లీ వెళ్తున్నాను రా, జాబ్ ఇంటర్వ్యూ కోసం. క్యాబ్ బుక్ చేస్తున్నాను. ముహూర్తం టైం కొండకుండా వెళ్ళిపోతావా? ఉండలేక వెళ్ళిపోతున్నా. టాక్సీ ఎక్కడా? వచ్చేస్తున్నాను సార్, మీరు బ్యాక్ గేట్ దగ్గరికి వచ్చేయండి సార్. బ్యాగ్ గేటా? అవును సార్, బ్యాగ్ గేట్ ఎక్కడ? ఓకే, బ్యాగ్ గేట్ ఎక్కడ? ఓకే. माङ्गल्याधिदेवतायै श्रीयै नमः। माङ्गल्यं तन्तुना नेन मम जीवनहेतुना कण्ठे पद्मामि शुभगे। తనకి మెడ మీద ఎంత పుట్టుమచ్చ ఉంది. సరే సరే, ఖచ్చితంగా ఈ డ్రెస్సే బాగుంది. మీ ఇద్దరు టేస్ట్ ఒకటే. I need to make a call. Really love you. అయినా హనీ నీకు ముందే తెలుసా? హనీ అంటే నీకు ఇష్టమా? ఎక్కడున్నావయ్యా? సార్ వచ్చేస్తున్నా సార్. త్వరగా రా. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నాకు అసలు లేట్ అంటేనే చిరాకు. ఆనంద్, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? హనీ, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడూ ఆడలేదు తెలుసా? కానీ ఫస్ట్ టైం నువ్వు నన్ను ఏడిపించు. నువ్వు ఇష్టపడిన అమ్మాయి విషయాన్ని నాకు ఎందుకు చెప్పలేదు? తనంటే నాకు ఇష్టమే, కానీ తనకు నేనంటే ఇష్టం లేదు. తనకి నువ్వంటే చాలా ఇష్టం. నాకెప్పుడు చెప్పలేదు. నాకు చెప్పింది. అని ఉషా నాకు పెళ్లి కూతురు మాత్రమే, నీకు ప్రాణం. నా ప్రాణాలను నువ్వు కాపాడు, నీ ప్రాణాన్ని నేను తీసుకుంటానా? కమా.
మీరు మంత్రాలు చదవండి. మా అబ్బాయే కానివ్వండి. ఇప్పుడు ఎక్కడికి పారిపోతావు? నేనంటే ఇష్టమని అందరికీ చెప్పా, నాకు తప్ప. యు ఆర్ బ్యూటిఫుల్. యువర్ లవ్ ఇస్ బ్యూటిఫుల్. బాబు దానికి వేరే ముహూర్తం ఉంది, కొంచెం ఆగు.